ఖోఖోను వరంగల్ జిల్లాలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో రాష్ట్రంలో ఇలా ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణ కలిగా ఖోఖోను నడుపుతున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయంలే. ఇది గ్రామీణ ఆట. క్రికెట్ ఆడినా, ఫుట్బాల్ ఆడినా, హాకీ ఆడినా, వాలీబాల్ ఆడినా తన బాడీని కిక్గా ఉంచుకోవడం కోసం ఖోఖోనే ఆట నేర్చుకోవాలి, ఖోఖోనే ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆటలో ఉన్నంత కిక్నెస్ ఏ గేమ్లో లేదని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఇంతవరకు ఖోఖో ఎక్కడా జరగలేదు, సీనియర్ నేషనల్ ఇంతవరకు చేయలేదు. ఇప్పుడే మనము సీనియర్ నేషనల్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయాలే. గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకరోజు కూడా క్రీడాకారులకు సహకరించింది లేదు. క్రీడాకారులను మర్చిండని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సీనియర్ నేషనల్లో ప్రతి రాష్ట్రం నుండి బాలికలు, బాలుర విభాగము ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 టీములు మనకు బయలుదేరుతూ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 10వ తారీఖు నాడు 10 గంటలకు దాదాపు బాలికల టీము 39, బాలుర టీము 40 టీములు 9 నాడే సాయంత్రం వస్తారు. 10 నాడు 10 గంటలకు గ్రౌండ్లో అందరూ రిపోర్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 1500 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 1500 మందికి ఇక్కడ అకామిడేషన్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. ఇందులో అకామిడేషన్గా దాదాపు మనకు కొన్ని స్కూల్స్, కొన్ని హాస్టల్స్, కొన్ని విభాగాలన్నీ మనకు సహకరించాయి. ప్రధానంగా మనకు రామన్ స్కూల్ వాళ్ళు అకామిడేషన్ మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంజేపీ హై స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత నారాయణ జూనియర్ కాలేజీలు కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్షర స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తాళ్ళ పద్మావతి కాలేజీ వాళ్ళు కూడా దాదాపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిషప్ బెరట వాళ్ళు కూడా వీళ్ళందరికీ ప్లేయర్స్కే కాకుండా కోచెస్ కూడా, తర్వాత టెక్నికల్ ఆఫీసర్స్ కూడా దాదాపు 83 రూములు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రామప్ప కాలేజీలు కూడా ఇవ్వడం జరిగింది. జేఎన్ఎస్ మన స్పోర్ట్స్ దాంట్లో కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హరిత, తర్వాత ల్యాండ్ మార్క్, తర్వాత రైల్వే డ్రైవర్స్ కోసం కేటాయించిన కూడా మనకు దాంతోపాటు గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది. రైల్వే జీఎం కూడా ఈ తరపున మనం కృతజ్ఞతలు చేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా అడగగానే ఈ గ్రౌండ్కు పర్మిషన్ ఇచ్చారు, ఫంక్షన్ హాల్కు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ హాస్టల్కు పర్మిషన్ ఇచ్చారు, గెస్ట్ హౌస్ కూడా పర్మిషన్ ఇచ్చినందుకు తెలంగాణ ఖోఖో పక్షాన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఇక్కడ విఐపీస్ కూడా దాదాపు 100 మంది వస్తూ ఉన్నారు. 1500 మంది క్రీడాకారులతో పాటు 100 మంది దాదాపు విఐపీస్ వస్తూ ఉన్నారు.
టెక్నికల్స్ 100 మంది వస్తూ ఉన్నారు, ఆర్గనైజేషన్ 100 మంది వస్తూ ఉన్నారు, తర్వాత సీనియర్ ప్లేయర్లు 100 మంది వస్తూ ఉన్నారు. దాంతోపాటు రైల్వే టీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాంతోపాటు పోలీసు విభాగం అయినటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దాదాపు 2000 మంది 29 రాష్ట్రాల నుంచి దాదాపు ఇక్కడికి రాబోతా ఉన్నారు. బ్రహ్మాండంగా వాళ్ళందరికీ కూడా 6 రోజుల పాటు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, తర్వాత ఈవినింగ్ 4 o'clock స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్, తర్వాత వాళ్ళందరికీ బస్సు సౌకర్యం. దాదాపు 30 బస్సులు వాళ్ళకు ఎక్కడికైతే కేటాయించినామో అక్కడికి పోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు విఐపీస్ కూడా దాదాపు 10 నుండి 15 కార్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. మన రైల్వే ఫంక్షన్ హాల్లో వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్ చేశాం. అక్కడ గర్ల్స్కు వేరే, బాయ్స్కి వేరే, విఐపీస్ వేరే, టెక్నికల్ వేరే అన్ని విభాగాలను ఎక్కడికక్కడ వాళ్ళకు కేటాయించడం జరిగింది. బ్రహ్మాండంగా ఎన్నడూ లేని విధంగా ఎంతో వైభవంగా ఇవాళ మన కాజీపేట పట్టణంలో ఇలా ఎన్నడూ జరగని రీతిలో వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, తెలంగాణలో ఎక్కడ జరగని విధంగా ఇలా బ్రహ్మాండంగా నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి దయచేసి చాలామంది సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పాత్రికా సోదరులకు, ప్రింట్ అండ్ సోదరులకు మీ యొక్క టీవీల ద్వారా, పత్రికల ద్వారా ఇది కనుక విజన్ సరిగ్గా పంపేది ఉంటే ఈ క్రీడను కనుక ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదరికం పిల్లలు ఇలా చాలా ఆడతారు. మన వరంగల్లో తెలంగాణ ఆడేది ప్లేయర్స్ అంతా దాదాపు 99% గిరిజన నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇలా ఆదిలాబాద్ నుంచి 3 సెలక్షన్ అయ్యారు. ఇలా వరంగల్ నుంచి 4 అయ్యారు, నల్గొండ నుంచి 3 అయ్యారు. ఈ విధంగా ట్రైబల్స్ వాళ్ళే ఎక్కువ, గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ సెలక్షన్ అయ్యారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ సెలక్షన్ అయ్యారు. వర్త్ వాళ్ళకే ఉంది, స్టామినా వాళ్ళకే ఉందని చెప్పి బ్రహ్మాండంగా మీకు తెలియజేయక తప్పదు. కాబట్టి మీరందరూ దీనికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రకాల అరేంజ్మెంట్ మీకు కూడా ఒక గ్యాలరీ కూడా, ప్రెస్లకు కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీ ద్వారా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, నవ యువతరానికి చేర్చే విధంగా మీ అందరు తెలుసు, యువకులు దాదాపు మత్తు ప్రాణాలకు, అదేవిధంగా గంజాయిలకు, ఫేస్బుక్లకు, ట్విట్టర్లకు అలవాటు పడతా ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా స్పోర్ట్స్ దిక్కు మళ్లించాలి. స్పోర్ట్స్ చాలా అవసరం, ఆరోగ్యానికే కాకుండా ఇలా చదువుకు కాకుండా అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల మన కాజీపేట మండల వాసులైనటువంటి వేలేరు, ధర్మసారం చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి అందరూ కూడా తిలకరించాలని, అందరూ కూడా ఇక్కడ ఆహ్వానితులే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి పత్రికా సోదరులు ఇంత ముందున ప్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా మీ ద్వారా అట్టడుగు సామాజిక వర్గానికి, గ్రామీణ ప్రాంతాలకు తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎలా ఉంటుందో నైట్ కూడా అంత వెలుతురు దీనికి సమకూర్చాం. దాదాపు ఒక లైటింగ్కే 30 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి దీనికి దాదాపు అంత కింద ఆడేది కాదు. ఇదివరకు లెక్క కింద లెక్క కాకుండా ఇప్పుడు మ్యాట్ల మీదే ఆడుతూ ఉన్నారు. ఈ మ్యాట్ దాదాపు 4 మ్యాట్లు వేస్తున్నారు. ఇలా 5 టీములు ఆడతాయి, ఒకటేసారి 5 టీములు ఆడతాయి. డే అండ్ నైట్ ఆడతాయి. మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 గంటలకు. మంచు కనుక కురవకపోతే 11 దాకా నడుపుతాం. మంచు కనుక సహకరించేది ఉంటే 10-11 దాకా నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు ఏమైనా చెప్తారా? 4 గంటలకు సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశాలు ఇస్తే మాత్రం ప్రారంభం 10వ తారీఖు నాడు, 11వ తారీఖు నాడు 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఒకవేళ సీఎం 99% వస్తున్నాడు, సీఎం అయితే మధ్యాహ్నమే ఉంటుందని చెప్పి
ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. సీఎం వచ్చేది రేపు ఈవినింగ్ వరకు మీకు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.